సయ్యారా సినిమా గురించి మాట్లాడుకుందాం. నాకు తెలుసు ఈ సినిమా మన దగ్గర అంతేం చూడరు, ఎందుకంటే తెలుగులో కూడా డబ్ అవ్వలేదు అండ్ ఎటువంటి బజ్ ప్రమోషన్స్ కూడా ఏం లేవు ఇక్కడ. నాకు తెలిసి యశ్రాజ్ ఫిలిమ్స్ వల్ల ఈ ఎఫెక్ట్ అనేది ఉంది. సినిమాకి ఎటువంటి హైప్ లేకపోయినా అండ్ తెలుగులో డబ్బింగ్ చేయకపోయినా కూడా హిందీలోనే నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఇచ్చారు ఈ సినిమాకి. అండ్ మన దగ్గర అంత ఆక్యుపెన్సీ అయితే లేదు. ఇవాళ మహేష్ బాబు గారు ట్వీట్ పెట్టాడు ఈ సినిమా మీద, ఆయనకు చాలా నచ్చింది అండ్ చాలా బాగుంది అని. సో ఆయన ట్వీట్ పెట్టాడు కాబట్టి మన వాళ్ళు చాలామంది ఆ సినిమా గురించి తెలుసుకొని వెళ్తుండొచ్చు. స్టోరీ విషయానికి వస్తే అదే స్టోరీ ఉంటుంది. ఒక రాక్ స్టారు అండ్ పాటలు ఇష్టపడే ఒక అమ్మాయి అండ్ వాళ్ళిద్దరు కలిస్తే వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ ఎలా బిల్డ్ అవుతుంది అండ్ దాని తర్వాత ఏమవుతుంది, అదే స్టోరీ ఉంటుంది. దీనికి ఒక హైప్ క్రియేట్ చేశారు బాలీవుడ్లో. అండ్ ప్రీ బుకింగ్స్ కూడా 25 crores 30 crores వచ్చాయంట. ఒక డెబ్యూటెంట్కి ఇంత రేంజ్లో ప్రీ బుకింగ్స్ రావడం అంటే ఆ స్టోరీ వల్ల ఉండొచ్చు, లేకపోతే రీసెంట్గా వచ్చిన ఆ సినిమా నుంచి వచ్చిన పాటల వల్ల, లేకపోతే ఆ ట్రైలర్స్ వల్ల, దేన్ని చూసి అట్రాక్ట్ అయ్యారో కానీ ఒక పర్లేదు మంచి ప్రీ బిజినెస్ అయితే జరిగింది సినిమాలో. యాక్ట్ చేసిన యాక్టర్స్ కూడా అహన్ పాండే, అనన్య పాండే వాళ్ళ బ్రదర్, అండ్ అనీత్ పాదా అనే కొత్త యాక్టర్. అండ్ ఇద్దరు కూడా కొత్త యాక్టర్స్. అండ్ సినిమాలో వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. కొత్తగా చేస్తున్నారనే ఫీలింగ్ ఏముండదు, చాలా ప్రొఫెషనల్గానే చేశారు. అండ్ మీరేమనుకుంటున్నారో ఈ సినిమా గురించి కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి, కంటెంట్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.